తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావంతో కరువు తరుముకొస్తోంది. ఎల్నినో అంతకంతకు బలపడుతూ ఉండటంతో వానలు ముఖం చాటేశాయి. ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్స్లో నీటి నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. ఫలితంగా కరువు తరుముకొస్తోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రారంభ దశలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలి. కానీ ఈసారి అనేక జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ వర్షాలు కురిసినా వాటిని నమ్ముకుని రైతులు సాగులోకి దిగేందుకు జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్ణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కరువైంది. సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వానాకాలం ప్రారంభంలోనే రైతన్నల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సాధారణం కన్నా తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవానికి జూన్ చివరి వారంలో సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. మబ్బులు పట్టినట్టే పట్టి మాయమైపోతున్నాయి. ఎల్నినో ప్రభావంతో పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. జూన్ మొదటి వారం నుంచే దుక్కులు దున్నుతున్నటువంటి రైతులు వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. పోసిన నారు మొలకెత్తడం లేదు. విత్తుకున్న పత్తి గింజలు ఎండల దాటికి భూమిలోనే మాడిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఇక ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. గత ఏడాది ఈ పాటికి తెలంగాణలో 1,00,000 ఎకరాల్లో వరి సాగు ప్రారంభమైంది. ఈసారి అది 30,000 ఎకరాలు కూడా దాటలేదు. చాలా చోట్ల భూమి నెర్రెలు బారుతోంది. 26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక అతి కష్టం మీద బోరుబావుల కింద కొందరు రైతులు నాట్లు వేసినప్పటికీ సరిపడా నీళ్లు లేక వేసిన నాట్లు అలాగే ఎండిపోతున్నాయి. ఎల్నినో వల్ల ఈసారి కష్టకాలమే అని గ్రహించిన కొందరు రైతులు మాత్రం వరిని వదిలిపెట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేస్తున్నారు. నెల రోజులవుతున్నా ఈ వానాకాలం సీజన్లో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. దుక్కుల దగ్గరే ఆగిపోయాయి. ఈ నెల ప్రారంభమై వారం దగ్గర పడుతున్న అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక మరొక వైపు రాష్ట్రంలోని వాతావరణ వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్స్ వర్షాలు లేకపోవడం, సాగు ముందుకు సాగకపోవడంతో అది వ్యవసాయ ఆధారిత ఆదాయంపై ప్రభావం చూపబోతోంది. రైతుల ఆదాయం తగ్గితే గ్రామాల్లో కొనుగోలు శక్తి పడిపోతుందని, అప్పుడు అన్ని రంగాలపైన ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని వాతావరణ వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎల్నినో ఎఫెక్ట్స్ వర్షాలు లేకపోవడం, సాగు ముందుకు సాగపోవడంతో అది వ్యవసాయ ఆధారిత ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. రైతుల ఆదాయం తగ్గితే కనుక గ్రామాల్లో కొనుగోలు శక్తి పడిపోతుందని, అప్పుడు అన్ని రంగాలపైన ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినా, పంటల దిగుబడి తగ్గినా అది రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. వారి చేతుల్లో ఆదాయం తగ్గి కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి వర్షాభావ పరిస్థితులు ఆగస్టు వరకు కొనసాగితే గ్రామీణ వినియోగంలో దాదాపు 8% డౌన్ఫాల్ ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వసూలయ్యే పన్నులు తగ్గొచ్చని, అది మొత్తం బడ్జెట్ ప్రణాళికపైనే ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో ప్రభుత్వంపై ఆదాయం కోసం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, ఆ ప్రభావం సంక్షేమ పథకాల అమలు లేదా ప్లానింగ్ లో పెట్టుకున్నటువంటి కొన్ని హామీలపై పడొచ్చని చెబుతున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి వర్తిస్తున్న, పరోక్షంగా అనేక రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్నినో నేపథ్యంలో ఏపీలో రైతు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. వర్షాలు కురవక ఒకవైపు, విత్తనం సరఫరా చేయక మరొక వైపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా విత్తనాలు అందక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా రైతులు మృగశిర కార్తెలో తొలకరి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతారు. మృగశిర కార్తెలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఎలాంటి సాగు పనులు మొదలుపెట్టలేదు. ఆ తర్వాత ఆరుద్ర కార్తె కూడా దాటిపోయి పునర్వసు కార్తెలోకి అడుగుపెట్టినా వరుణుడు కరుణించడం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సాగు చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్న చినుకు రాలకపోవడంతో వరుణుడి కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు రైతు. వాగులు, చెరువులు జలకళ లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. దాంతో జిల్లాలో సుమారు 25 లక్షల ఎకరాల్లో సాగు ముందుకు సాగడం లేదు. మరొక వారం రోజుల్లో సరైన వర్షాలు కురవకపోతే అదును దాటిపోయే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. వర్షాలు ముఖం చాటేయడంతో పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్నదాత సాగు ముందుకు సాగటం లేదు. జిల్లాలో 25 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు కనీసం 2-3 లక్షల ఎకరాల్లో కూడా సాగు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క కృష్ణా బేసిన్ అంతా కూడా ఎండిపోయినటువంటి దుస్థితి నెలకొంది. కృష్ణాకి ఇప్పటి వరకు వరద రాలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటి వరకు 40 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా వరద రానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మరో 10-15 రోజుల పాటు వర్షాలు కురవకపోవడంతో పాటు కృష్ణా బేసిన్కి వరద రాకపోతే జిల్లాలో దాదాపు 20 లక్షల ఎకరాల సాగు అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మనతో మాట్లాడడానికి నవాపేట మండలానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా, ఎట్లా ఉంది ఈసారి సాగు? పోయినసారితో పోల్చుకుంటే ఈసారి వర్షాలు పడట్లేదు. ఇంకొక 10 రోజుల పాటు వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏంటి? పోయినసారి మంచిగా ముందుగా వచ్చినాయి వర్షాలు, మంచిగా కాలమైంది, మంచిగా పంటలు వచ్చినాయి. ఈసారి వానలు ఇంతవరకు లేవు. కొన్ని వేసినారు మొక్కలు, కొన్ని మొలిచినాయి, కొన్ని మొలలేవు. కందులు వేసిన వాళ్ళు కందులు వేసినారు, కరెక్ట్ మాత్రం లేవు. ఈసారి చేస్తున్నారు కానీ ఇట్లే పోతే మాత్రం అది పెట్టిన లాగోడు కూడా వెళ్ళదు. బోల్రోల నీళ్ళు కూడా తగ్గినాయి, చాలా మటుకు తగ్గినాయి. బోల్రోల నీళ్ళు కూడా లేవు. ఈసారి చాలా తగ్గినాయి. వర్షాలు వస్తేనే నీళ్ళు. సాధారణంగా ఏరు ముందా ఏరువాక ముందా అంటారు. ఈసారి ఏరువాకే ముందు వచ్చింది, ఇప్పటివరకు వర్షాలు కురవలేదు. మరి ఇప్పుడు అదం దాటి మళ్ళీ 10-15 రోజులలో సాగు చేపడితే పంట చేతికి వస్తుంది అంటారా? ఇప్పుడు టైం మీద లేకపోతే పంట చేతికి వచ్చడం కరెక్ట్ కాదు. టైం మీద వానలు పడితేనే మనం పంట చేస్తేనే చేతికి కరెక్ట్ వస్తుంది. లేకపోతే టైం దాటి వర్షాలు వస్తే లాభం లేదు. అందువలన రైతు అంతా వెనక ముందు ఉండరు కాబట్టి రైతుకి ఇప్పుడు ఏమి నష్టాలు అన్నీ. వర్షాలు లేకపోతే నష్టమే అంతా. అందుకు వర్షాలు పడకపోతే ఈ ఈరిగా కూడా దొరుకుతలేదని అదో ఆందోళన అయింది. అందువలన ఈ వర్షాలు లేక, ఈ వానలు లేక గడ్డ మీద పొలాలు కూడా ఏం సాగు కరెక్ట్ చేసుకుంటలేరు. జనాలంతా ఆందోళననే ఉండరు. ఓకే, ఇప్పటికే చాలామంది రైతులు కూడా సాగుకి సన్నద్ధమయ్యారు, విత్తనాలు తెచ్చిపెట్టుకుర్రు, పొలాలు కూడా దున్ని పెట్టుకుర్రు. మరి పెద్ద వర్షాలు కురిస్తే తప్ప సాగు చేపట్టే పరిస్థితి లేదు. ఒకవేళ 10-15 రోజులు ఆలస్యం అయితే సాగు ముందుకు సాగుద్దంటారా? సాగదు సార్. ఇంకోటి ఎందుకంటే లాగోడు గిట్లా చాలా పెరిగిపోయింది సార్. ఇప్పుడు ఫర్టిలైజర్ గిట్లా డబల్ రేట్ అని అంటుండ్రు. అవన్నీ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి రైతులంతా భయపడుతున్నారు సార్ వ్యవసాయం చేయడానికి. ఇప్పటికే కార్తులు నారు నాటే కాలం సార్ ఇది. కాకపోతే ఇంకా నాట్లే ఇది మొలక అలుకుతుండ్రు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 15 లక్షల ఎకరాల వరకు వరి సాగు అవుతుంది. ఈసారి ఆ స్థాయిలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేవు సార్. మేమైతే రైతులమైతే భయాందోళనకరంగా ఉండము. ఇప్పటి వరకు కూడా ఏమి ఇప్పుడు వరి సత్తులు మనకు చల్లనికే కూడా మేము భయపడుతున్నాము. వర్షాలు లేవు, పెద్దగా బోర్లు లేవు. కానీ చెల్లు నిండితేనే మా బోర్లు కొద్దిగా నీళ్ళు మొత్తం కవర్ అయ్యి ఏదో పంట పండేది. కానీ ఇప్పుడు భయాందోళన అయితే మేము చాలా భయంగా ఉన్నాం సార్. ఇక వర్షం పడుతుందో పడదని. మీరు సాగు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంకో 10-15 రోజులు వర్షాలు పడితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ వర్షాలు గాలి వస్తుంది, గాలితో పాటు మొత్తం మానవులు అయినట్టు అవుతుంది కానీ ఎక్కడ అర్థం అవుతలేదు. దానివల్ల ఇప్పుడు 15 రోజుల తర్వాత లోపల వర్షాలు పడితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రదర్, మీరు చెప్పండి, ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? ఇంతకు ముందు లేకుండే సార్. ఇప్పుడే ఈసారే ఉంది. పంటలు రైతులు వేయాలంటే చాలా భయపడుతున్నారు. లాగోడి తెచ్చి పెట్టుకొని లాగోడి నష్టపోతామనే ఆలోచనతో రైతులు వేసలే. ఇప్పటికే నాట్లు నాటేది ఉండే. మొక్కజొన్న కూడా కొద్దిగా ఎండిపోతుంది, వర్షాలు లేక వర్షం పడట్లేదు. రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు సార్. ఓకే, సో మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయి. మెట్ట పంటలతో పాటు వరి ప్రధానంగా సాగవుతుంది. అయితే ఇప్పటికే రైతులు పొలాలు చదును చేసుకొని విత్తనాలను కూడా తెచ్చిపెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి పెద్ద వర్షం కురవలేదు కాబట్టి మేము ముందుకు పోలేకపోతున్నాము, భయపడుతున్నామని చెప్తున్నారు. గడిచిన వారం 10 రోజులుగా పరిశీలిస్తే ప్రతిరోజు కూడా మబ్బు బాగా పడుతుంది, ఇక వర్షం కురుస్తుంది అనుకున్న సమయంలో పెద్ద గాలి దుమారం రావటము, కనీసం చినుకు కూడా పడకుండా మబ్బులన్నీ కూడా మాయమవుతున్నాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 10-15 రోజుల పాటు వర్షాలు కురవకపోతే అదును తప్పుతుంది, సాగు చేపట్టినా కూడా ఫలితం ఉండదు, పంటలు చేతికి రావని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పేర్కొంటుంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.